హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజన్ జై. నేను మీ సందీపాడ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ. అయితే ఈరోజు మనం రీసెంట్గానే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది 25,487 వేకెన్సీస్తో రిలీజ్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉండొచ్చు, అయితే వేకెన్సీస్ అనేవి ఇంకా పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా, అలాగే డైలీ టైం టేబుల్, డైలీ రొటీన్ ఎలా ఉండాలి, ఎందుకంటే ఫిజికల్ బ్యాలెన్స్ చేయాలి, అలాగే ప్రిపరేషన్ కూడా బ్యాలెన్స్ చేయాలి, కాబట్టి దానికి ప్లాన్ అనేది ఎలా ఉండాలనేది ఈరోజు ఒక్కొక్కటి కూడా నీట్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, అయితే చూసుకున్నట్టయితే మనకి December 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. December 31 వరకు లాస్ట్ డేట్ అండ్ అప్లై చేసుకోవడానికి. అప్పటి వరకు వెయిట్ చేయొద్దు, ఇప్పుడే అప్లై చేయడం మొదలు పెట్టండి. ఓకే, అయితే జాబ్ వచ్చేసి మనకి లెవెల్ 3 అండి. ఓకేనా, లెవెల్ 3. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ అండి. ఓకేనా, సో మనకి నోటిఫికేషన్లు అయితే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో జరగడానికి ఉంటుందని మెన్షన్ చేశారు. అయితే ఫిబ్రవరిలో జరగడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే మనకి ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉంది, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ ఉంది, సిజిఎల్ మెయిన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ అయ్యాకే మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అనేది ఉండొచ్చండి. సో మోస్ట్లీ మనకి మిడ్ మార్చ్లో జరిగే ఛాన్స్ ఉందండి. ఓకేనా, మార్చ్ మిడ్లో జరిగే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే జాబ్ వచ్చేసరికి లెవెల్ 3 జాబ్ అండి. ఎగ్జామ్ ఫీ అదర్స్కి అయితే 100, ఈ కేటగిరీ ఉన్న వాళ్ళకి నిల్లండి. తర్వాత క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలండి. అది తక్కువ వయసులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించడానికి ఎస్ఎస్సి జీడీ అనేది ఒక అద్భుతమైన అవకాశం అండి. ఓకేనా, సో ఇది మనకి అప్లికేషన్ ప్రొసీజర్ అండి. ఇలా మీరు అప్లికేషన్ అప్లై చేసుకోండి. తర్వాత అయితే వేకెన్సీ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, అలా రెస్పెక్టివ్ వేకెన్సీస్ ఇలా ఉన్నాయండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 25,487. సో ఈరోజు మనం జాబ్ ప్రొఫైల్స్ కూడా బ్రీఫ్గా డిస్కస్ చేద్దామండి. ఓకేనా, అయితే ఇప్పుడు మనం వేకెన్సీస్ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా అనేది డిస్కస్ చేద్దాం. చూడండి, 2022లో 24,369 వేకెన్సీస్ అనేవి ఇవి టెంటేటివ్ వేకెన్సీస్ ముందు ఇలా ఇచ్చారు. తర్వాత ఫైనల్ వేకెన్సీస్ వచ్చేసరికి 50,187 అయ్యాయండి. అలాగే 2024లో 46,000 ఉన్నవి, సేమ్ అలానే 46,000 ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 39,000 వేకెన్సీస్ టెంటేటివ్ వేకెన్సీ అనేవి, ఫైనల్ వేకెన్సీస్ వచ్చేసరికి 53,690. సో ఇయర్ కూడా ప్రజెంట్ టెంటేటివ్ వేకెన్సీస్ అయితే 25,487 ఉన్నాయండి. ఇవి కూడా 40,000 ప్లస్ అవ్వడానికి, 40,000 మనకి ప్లస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయండి. ఓకేనా, ఎందుకంటే రీసెంట్గా మనకి రైల్వే మినిస్టర్ ఆర్పిఎఫ్ వేకెన్సీస్, ఆర్పిఎఫ్ని కూడా ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్ చేస్తామన్నారు. సో అది కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి 40K ప్లస్ వేకెన్సీస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి అప్లికేషన్ ప్రొసీజర్లో. పోస్ట్ ప్రిఫరెన్స్. చాలామంది మంచి కోర్స్ చేస్తుంటారు, కానీ పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి సరిగ్గా చూజ్ చేసుకోరు. ఎందుకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇంపార్టెంట్ అంటే, మీరు ఎస్ఎస్సి జీడీ జాబు కొట్టాక కూడా చాలామంది ఎస్ఎస్సి సిపిఓ క్లియర్ చేస్తుంటారు, ఎస్ఎస్సి సిజిఎల్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. మా కొలీగ్ ఒక ఆయన బిఎస్ఎఫ్లో వర్క్ చేస్తూ 2 years వర్క్ చేస్తూ ఎస్ఎస్సి సిజిఎల్లో ప్రివెంటర్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారండి. సో మీరు కూడా అంటే కొన్ని జాబ్స్లో మనకి చదువుకోవడానికి టైం అనేది ఉంటుందండి. ఓకేనా, సో బ్రీఫ్గా ఒక్కొక్క జాబ్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో దాన్ని బట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చూజ్ చేసుకుందామండి. ఓకేనా, చూసుకున్నట్టయితే చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎస్ఎఫ్, సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బిఎస్ఎఫ్ వాళ్ళు మనకి మోస్ట్లీ పాకిస్తాన్ బార్డర్స్లో మనకి వర్క్ చేస్తూ ఉంటారండి. ఓకేనా, తర్వాత సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వీళ్ళు ఇండస్ట్రియల్ ఏరియాస్లో, పోర్ట్స్లో, ఎయిర్పోర్ట్స్లో, మెట్రో సిటీస్లో అక్కడ మనకి వీళ్ళు సెక్యూరిటీగా ఉంటారండి. ఇది కొంచెం బాగుంటుంది, అంటే టైమింగ్స్ బాగుంటాయి, అలానే మీరు ఫ్యామిలీని కూడా తీసుకువెళ్ళొచ్చు. ఓకే, సో ప్రాపర్ కొంచెం షిఫ్ట్స్ వైజ్గా ఉంటాయి. కాబట్టి మీరు ఇంకా దేనికైనా ప్రిపేర్ అవ్వాలన్నా, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా సిఎస్ఎఫ్ అనేది బాగుంటుందండి. తర్వాత వచ్చేసరికి సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. అంటే విత్ ఇన్ ద కంట్రీ ఎలక్షన్ డ్యూటీస్ అయినప్పుడు కానీ, లేదంటే ఫారెస్ట్లో కానీ ఇలాంటి అవసరాలు వచ్చేటప్పుడు మనకి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీస్ అయితే ఉంటాయండి. తర్వాత
సహస్ర సీమ బల్. ఎస్ఎస్బి అనేది మోస్ట్లీ నేపాల్ భూటాన్ బార్డర్స్ ఉంటాయి కదండి, అక్కడ సెక్యూరిటీగా ఉంటారండి. ఓకేనా. తర్వాత ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. సో ఇండో టిబెటన్ బార్డర్లో మనకి ఐటీబీపీ వాళ్ళు ఉంటారు. ఇక్కడ కొంచెం కూల్ ప్లేసెస్లో వర్క్ చేసే వర్క్ అనేది ఉంటుందండి ఐటీబీపీలో. ఓకేనా. మీకు కూల్ ప్రదేశాలు అంటే చల్లగా ఉండే ప్రదేశాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, పర్లేదు, ఓకే అనుకుంటే మీరు ఐటీబీపీ కూడా బాగానే ఉంటుందండి. తర్వాత అస్సాం రైఫిల్స్, ఏఆర్. ఓకే, ఇది మోస్ట్లీ అస్సాంలో, మయన్మార్ ఆ బార్డర్లో, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అస్సాం రైఫిల్స్ ఉంటారండి. ఓకేనా. మోస్ట్లీ నార్త్ ఈస్ట్ అటువంటి ఏరియాస్లో పోస్టింగ్ అనేది ఉంటుంది. తర్వాత సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, ఎస్ఎస్ఎఫ్. ఇది మన సౌత్ వాళ్ళ కంటే నార్త్ వాళ్ళకి చాలా అంటే చాలా మంచి పోస్టింగ్ అండి. మోస్ట్లీ ఇది ఢిల్లీ బేస్డ్ పోస్టింగ్. అలానే వర్క్ కూడా మోస్ట్లీ 6 to 8 hours ఉంటుందండి. ఓకేనా. సో చాలా పీస్ఫుల్ పోస్టింగ్. మీకు ఇంకా ఏదైనా ప్రిపేర్ అవ్వడానికి కూడా మంచిగా టైం దొరుకుతుంది. అయితే ఈసారి మనకి దీంట్లో వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఇవి జస్ట్ టెంటేటివ్ వేకెన్సీస్, పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే సిఐఎస్ఎఫ్ ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళకి ఈసారి మంచి అవకాశం అండి. ఓకేనా. అయితే నేనైతే చూడండి, పోస్ట్ ప్రిఫరెన్స్ చెప్తే ఒకసారి చూడండి. ఫస్ట్ ఎవరైనా మన సౌత్ వాళ్ళు ఫస్ట్ సిఎస్ఎఫ్ చూజ్ చేసుకుంటే బెటర్ అంటాను. తర్వాత మీరు చదువుకోవడానికి కొంచెం బెటర్గా టైం ఉంటుంది కాబట్టి ఎస్ఎస్ఎఫ్ చూజ్ చేసుకుంటే బెటర్. ఓకేనా. అలానే ఈ తర్వాత సిఎస్ఎఫ్, ఈ రెండింటి తర్వాత మీరు సిఆర్పిఎఫ్ లేదా ఎస్ఎస్బి చూజ్ చేసుకుంటే బాగుంటుందండి. బి తర్వాత హెచ్ తర్వాత డి, తర్వాత సిఆర్పిఎఫ్ కానీ ఐటీబీపీ కానీ. ఓకే. సి తర్వాత మీకు కూల్ ప్లేసెస్ అంటే పెద్ద ప్రాబ్లం లేదంటే మీరు ఐటీబీపీ అయినా చూజ్ చేసుకోవచ్చు. బిహెచ్డిసిఈ తర్వాత మీరు బిఎస్ఎఫ్, అలాగే తర్వాత అస్సాం రైఫిల్స్ అనేది మీరు చూజ్ చేసుకోవచ్చు అండి. బి మరియు ఎఫ్. ఓకేనా. బిహెచ్డిసిఈ బిఎఫ్ ఇలా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చూజ్ చేసుకోండి. ఓకేనా. ఇంకా మీ కంఫర్ట్స్ కూడా చూసుకోండి, మీ ఒపీనియన్ చూసుకొని ఏమైనా చిన్న చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. ఓకేనా. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 23 years. ఒకవేళ ఓబీసీ కేటగిరీ ఉంటే 3 years రిలాక్సేషన్ ఉంటుంది, అంటే మీరు 26 years వరకు ఎలిజిబుల్. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. అయితే సెలక్షన్ ప్రొసీజర్ కానీ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ అండి, ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ అంటే అలా ఏముండదు. ఎగ్జామ్ అయిన తర్వాత పిఈటి, సో దీంట్లో మనకి రన్నింగ్ ఉంటుంది. తర్వాత పిఎస్టి, హైట్ మరియు చెస్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి. తర్వాత మెడికల్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే 4 subjects ఉంటాయండి. రీజనింగ్, జిఎస్, మ్యాథ్స్, ఇంగ్లీష్. ఓకే. అయితే ఇది ఒక్కొక్కటి వచ్చేసరికి 20 questions ఉంటాయి, 40 marks, 20 questions 40 marks, 20 questions 40 marks, 20 questions 40 marks, టోటల్ 80 questions వచ్చి 160 marks అండి. అయితే 1 hour టైము, నెగిటివ్ మార్కింగ్ 1/4 అంటే 0.25 మనకి నెగిటివ్ మార్కింగ్ అండి. ఓకే. సో చాలామంది మ్యాథ్స్ రీజనింగ్లో మంచి స్కోర్స్ చేస్తుంటారు, ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు. కానీ ఇంగ్లీష్లో మరియు జిఎస్లో చాలా తక్కువగా స్కోర్ చేస్తూ ఉంటారు. సో మీ ఫోకస్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ జిఎస్ మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ చూడండి, పీఈటీ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్టయితే సో 5 kilometers అనేది 24 minutesలో కంప్లీట్ చేయాలి. అలానే అదే మేల్ క్యాండిడేట్స్ అయితే 5 kilometers 24 minutes, ఫీమేల్ క్యాండిడేట్స్ 1.6 kilometersని 8.5 minutesలో కంప్లీట్ చేయాలండి. ఓకేనా. తర్వాత పిఎస్టీ చూసుకున్నట్టయితే మేల్ అయితే మనకి 170 ఉండాలి హైట్ సెంటీమీటర్స్, అదే ఫీమేల్ అయితే 157 centimeters ఉండాలి. ఓకేనా. ఇది పిఎస్టీ. అలాగే చెస్ట్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మేల్ 80 centimeters ఉండాలి, 5 centimeters ఎక్స్పాన్షన్ ఉండాలండి. తర్వాత ఈ విజువల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇలా మనకి ఉండాలండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, టాపిక్ వైజ్ వెయిటేజ్ డిస్కస్ చేద్దాం. ఈచ్ సబ్జెక్టు టాపిక్ వైజ్ వెయిటేజ్ చూడండి. ఇలా కోడింగ్ డీకోడింగ్ నుంచి 3 questions ఉంటాయి, మిస్సింగ్ టర్మ్ నుంచి 2 questions, వెన్ డయాగ్రామ్ 1 question, సిలాగిజమ్స్ 2 questions, పేపర్ ఫోల్డింగ్ 1 question, ఆడ్ 1 out 4 questions వచ్చే ఛాన్స్ ఉంది, 3 to 4.
ఓకే, అలా ఎనాలజీ బేస్డ్ 2, సిరీస్ బేస్డ్ 4, సీక్వెన్స్ 1, అలాగే బ్లడ్ రిలేషన్స్ నుండి కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయండి. పజిల్ బేస్డ్, ఇమేజెస్, ఇలా ఫిగర్స్. రీసెంట్ టైమ్స్లో ఎడిక్విటీ ప్యాటర్న్ వచ్చాక ఫిగర్ బేస్డ్ నుంచి క్వశ్చన్స్ రావడం అనేది కొంచెం తగ్గిందండి. ఓకేనా, సో పర్వాలేదు, అలానే పూర్తిగా వదిలేయొద్దు. చూడండి, బ్లడ్ రిలేషన్స్ కూడా 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అయితే ఇది ప్రతి ఎగ్జామ్లు ఇలానే ఉంటాయని కాదండి, ఓవరాల్గా తీసుకున్నట్టయితే మనకి వెయిటేజ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ వెయిటేజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ఉంటుంది. అలాగే ఆల్జేబ్రా ఉంటుంది. ఓకేనా, ఆల్జేబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ కూడా ఉంటాయండి. ఓకేనా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ నుండి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓవరాల్ వెయిటేజ్ చూసుకున్నట్టయితే ఎలా ఉంటుంది, అర్థమెటిక్కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో ప్యూర్ మ్యాథ్స్కి కూడా వెయిటేజ్ పెరుగుతుంది. సో ఎడిక్విటీ ప్యాటర్న్లో కొంచెం క్యాలిక్యులేటివ్గా అడిగే ఛాన్స్ కూడా ఉంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ అర్థమెటిక్ రీజనింగ్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 30 క్వశ్చన్స్ అనేవి ప్లస్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారండి. ఆ రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి మీదే బాగా ఫోకస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కువ మంది స్ట్రగుల్ అయ్యేది కూడా దీంట్లోనే. ఓకేనా, సో ఇలా మనకి వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వొకాబులరీ నుండి ఈచ్ నుండి 2 క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. అలాగే వాయిస్ స్పీచ్ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. వాయిస్ స్పీచ్ నరేషన్ అంటాం కదా, అది. ఓకేనా, సో ఎర్రర్ బేస్డ్, తర్వాత ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే అడుగుతుంటారు. ఎడిక్విటీ ప్యాటర్న్ వచ్చాక ఇంగ్లీష్ స్టాండర్డ్స్ కూడా కొంచెం పెరగడం అయితే జరిగిందండి. సో ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్, అలానే జిఎస్ కూడా. జిఎస్ ఓవరాల్ వెయిటేజ్ వచ్చేసి ఎలా ఉంటుంది, స్టాటిక్ జీకే అనేది ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వెయిటేజ్ అనేది ఉంటుంది స్టాటిక్ జీకేకి. సో ఎకనామిక్స్ నుండి కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతుంటారు, కొన్నిసార్లు అడగకపోవడం కూడా జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా రీసెంట్ టైమ్స్లో కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ కూడా బాగా పెరిగిందండి. ఓకేనా, ఇది ఇలా ఈచ్ సబ్జెక్ట్స్ నుండి వెయిటేజ్ అనేది ఇలా ఉంటుంది మనకి. ఓకేనా, నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ అండి ఇది. డైలీ మనం రొటీన్ ఎలా ఉంచుకోవాలి, డైలీ టైం టేబుల్ ఎలా ఉంచుకోవాలని నేను చాలా సింపుల్గా ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది. చూడండి, సో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఎందుకంటే 24 minutesలో 5 kilometers కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా మంచి ప్రాక్టీస్ ఉండాలండి. ఎగ్జామ్ అయ్యే వరకు డైలీ 1 వెళ్ళండి. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయాక డైలీ 2 వెళ్ళినా కూడా మంచిదేనండి. మార్నింగ్, ఈవినింగ్ 2 సార్లు. అయితే మార్నింగ్ 5:30 to 7లోగా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకోండి. గ్రౌండ్కి వెళ్ళండి, ఫ్రెండ్స్ ఉంచుకోండి, అంటే ఫ్రెండ్స్తో అంటే ఎంజాయ్ చేస్తూ రన్నింగ్కి ప్రాక్టీస్ చేయండి. తర్వాత 7:30 to 8:30 మధ్యలో ఇంగ్లీష్ వొకాబులరీ చదవండి. వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వొకాబులరీ చదువుకోవచ్చు. ఓకేనా, లేదనుకుంటే కరెంట్ అఫైర్స్ అయినా చదవచ్చు. ఇంగ్లీష్ వొకాబులరీ, మీరు ఇంగ్లీష్ వీక్గా అనిపిస్తే ఇంగ్లీష్ వొకాబులరీ చదవండి. అలాగే తర్వాత 9 స్టడీ హాల్కి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు 9 to 10:30 మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. 9 to 10:30 మ్యాథ్స్ పెట్టుకోండి. 10:30, 11 మధ్యలో మీకు చాలామంది మార్నింగ్ వెళ్ళి రన్నింగ్ వేసేసరికి నిద్రలో అనిపిస్తుంటుంది. కావాలంటే ఈ గ్యాప్లో మీరు చిన్న న్యాప్ వేయొచ్చండి. ఓకేనా, మంచిదని ఏం కాదు, మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ టు ఫోకస్. 11 to 1 మధ్యలో జిఎస్ చదువుకోండి. తర్వాత లంచ్ బ్రేక్ తీసుకొని 2:30 to 5 వరకు ఇంగ్లీష్ చదవండి. 2:30 to 5 వరకు ఇంగ్లీష్ చదవండి. 5 to 6 వరకు రీజనింగ్ అనేది ఒక మాక్ టెస్ట్ రాసి అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా, మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు నేను చెప్పాను, రీజనింగ్కి స్పెషల్ ప్రిపరేషన్ అంటూ ఏమీ ఉండదండి. రీజనింగ్ అంటే మాక్ టెస్ట్ ద్వారా ప్రిపరేషన్ అంతా అవుతుంది. ఒక మాక్ టెస్ట్ రాసుకోండి, అనాలిసిస్ చేసుకోండి. 5 to 6. ఓకే, 6 తర్వాత మీరు మీ ఫ్రెండ్స్తో టీ బ్రేక్ కానీ అలా వెళ్ళి 6 to 6:30 వరకు చిన్న బ్రేక్ తీసుకొని, బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మైండ్ ఫ్రెష్గా ఉంచుకోవడానికి బ్రేక్స్ అనేవి అవసరం. సో 6:30 to 8:15 వరకు మీరు ఒక మంచి ఫుల్ మార్క్ అనేది 80 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఫుల్ మార్క్ నీట్గా రాసి అనాలిసిస్ చేసుకోండి ఎవ్రీడే. ఓకేనా, ఫుల్ మార్క్ అనాలిసిస్ ఇలా 6:30 to 8:15 వరకు ఫుల్ మార్క్ అనాలిసిస్ చేసుకోండి. తర్వాత డిన్నర్. మీరు ఆ రిమైనింగ్ టైంలో మీ వీక్ ఏరియాస్ మీద వర్క్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మ్యాథ్స్లో వీక్ ఉంటే మ్యాథ్స్ చేయడం కానీ, జిఎస్లో వీక్ ఉంటే జిఎస్ చదవడం, అలా మీ వీక్ ఏరియాస్లో వర్క్ చేసుకోండి. అయితే సాటర్డే ఆర్ సండే లేదా ఓన్లీ సండే అయినా మీరు ఈ వీక్ అంతా ఏవైతే చదువుతుంటారో అవన్నీ రివిజన్ చేయండి. రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చదివారనుకుంటే అది ఖచ్చితంగా రివిజన్ చేస్తామనే ఉద్దేశం ఉంటేనే చదవండి, లేకపోతే చదవడం కూడా మానేయండి.
చదివితే రివిజన్ చేయాలి. అటువంటి మైండ్ సెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, అయితే మీకు మన విజన్ జై యాప్లో ప్రీవియస్లీ జై క్లాస్ అని ఉండేది, ఇప్పుడు విజన్ జైగా మారుతుంది. ఈ యాప్లో మీకు ఫౌండేషన్ కోర్సెస్ అయితే ఉంటాయండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, అలాగే ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది, జిఎస్ కూడా ఉంటుంది. మీకు ఇవి బాగానే ఉంటాయి. మీరు వీటిని కావాలంటే ఎన్రోల్ అయ్యి వీటి ద్వారా కూడా ప్రిపేర్ అవ్వచ్చండి. అలాగే విజన్ జై నుంచి మిషన్ గవర్నమెంట్ జాబ్ అనే పేరుతో ఫస్ట్ లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ బ్యాచ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. December 14 నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి లైవ్ బ్యాచ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, టాపర్స్ ఫ్యాకల్టీగా ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా దాంట్లో మీరు అడగవచ్చండి. సో జై క్లాస్ అనే ప్రీవియస్గా ఉండే యాప్ అనేది విజన్ జైగా ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఉంది, విజన్ జై, యూట్యూబ్, మీరు ఫాలో అవ్వచ్చండి. ఓకేనా మై డియర్ ఫ్యూచర్ సోల్జర్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.